హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే హెయిర్ కట్ వ్లాగ్ అనమాట. సో హెయిర్ కట్ వ్లాగే కదా అని అనుకోకండి. సో ఎవరైతే స్టైలిష్గా కనిపించాలి, నీట్గా లుక్ అది కూడా మారిపోవాలి అని అనుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా చూడండి ఈ వీడియో. నేను ఎందుకు హెయిర్ కట్ చేస్తున్నానంటే, సో నా ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బాగా ఎదుగుతుంది. అండ్ కొంచెం కింద అంతా కూడా చాలా తోకలాగా అయితే ఉంది అనమాట. అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా మంచి హెయిర్ కట్ చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఇప్పుడున్న లుక్తో అయితే నాకు అసలు కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. అందుకని చెప్పేసి అయితే నేను హెయిర్ కట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. నా పెళ్ళి అప్పటి నుంచి నేను హెయిర్ కట్ చేపిద్దాము అని అనుకున్నాను. బట్ పెళ్ళికి ముడది వేస్తారు కదా, సో హెయిర్ స్టైల్ కూడా నేను అప్పుడు డిసైడ్ అవ్వలేదు. బట్ ముడది వేస్తారు కాబట్టి పెళ్ళిలో అని చెప్పేసి అయితే నేను కట్ చేయించలేదు. అక్కడి నుంచి మొత్తం అంతా అలా కంటిన్యూ అయిపోయింది. ఎక్కువగా హెయిర్ అది బాగా పెరుగుతుందన్నమాట. నాకు లాంగ్గా ఉంది, కాకపోతే కొంచెం సన్నగా ఉంటుంది, ఎందుకంటే నాది చాలా సాఫ్ట్ హెయిర్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను హెయిర్ కట్ చేపిద్దాము. అండ్ నా బర్త్డే కూడా వస్తుంది కదా, సో మంచి లుక్తో అయితే కనిపిద్దాము అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. సో అనుకోగానే నేను చేసేస్తాను కాబట్టి ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే వాళ్ళు హెయిర్ వాష్ చేసేసారు. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఏ హెయిర్ కట్ చేపిద్దాం అనేసి అనుకున్నాను అక్కడ. లేయర్ విత్ ఫెదర్ కట్, తర్వాత స్టెప్ కట్, ఇట్లా అన్నీ యూ కట్, యూ షేప్, వి షేప్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు నాకు. నేను ఆల్రెడీ అన్నీ చేయించేసాను. ఎప్పుడు నేను స్టెప్ కట్ చేయించలేదు, అది చాలా కామన్ అనమాట. స్టెప్ కట్ లేయర్ కట్టే చేయించేదాన్ని. లేయర్ ఏంటంటే మొత్తం లెంత్ అంతే ఉంటుంది, కాకపోతే పైన అంతా కూడా కట్ అయిపోతూ ఉంటుంది, అది లేయర్ కట్. సో నేనైతే ఇప్పుడు స్టెప్ కట్ చేపిద్దాం ఎలా ఉంటుందో నా హెయిర్కి అని చెప్పేసి అయితే నేను ట్రైల్ అయితే వేసాను. చాలా అంటే చాలా బాగుంది. స్టెప్ కట్ అనేది చాలా కామన్, అందరూ చేయించుకుంటారు. సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ టైం ఈ స్టెప్ కట్ అయితే చేస్తున్నాను. సో అందరికీ ఈ కట్ అనేది తెలుస్తుంది కదా. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ వాల్యూమ్ కూడా ఎక్కువ కావాలన్నా కూడా ఉంటుంది, లేకపోతే మీ ఇష్టం. వాళ్ళే చెప్తారు ఎక్కడి వరకు కట్ చేయించాలి ఏంటి అని వాళ్ళే అడుగుతారు. మనం కూడా వాళ్ళకి చెప్పొచ్చు ఇంతవరకే కట్ చేయండి అని చెప్పేసి. సో చాలా బాగా కట్ చేశారు. మీరే చూడండి, వీడియో మొత్తం అంతా చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం స్టైలిష్ లుక్ అయితే కనిపించాలని చెప్పేసి అనుకున్నాను. సో నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట నా హెయిర్ స్టైల్తో. నాది ఎక్కువ థిన్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, ఎక్కువ ఒత్తిగా ఉండదు. సో అలాంటి వాళ్ళు బాగా ఇలాంటి హెయిర్ కట్స్ చేపిస్తే చాలా ఒత్తిగా కనిపిస్తుంది. మనం పోనీ టైల్ వేసినా కూడా, జస్ట్ ప్లక్కర్ పెట్టి వదిలేసినా కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. కింద అంతా కూడా మొత్తం సన్నగా అయిపోయి తోకలా కనిపించడం వల్ల హెయిర్ అనేది బాగోదు. అండ్ మనకి కింద పగిలిపోతుంది కదా హెయిర్, అది కూడా దానివల్ల కూడా హెయిర్ ఎదగడానికి అసలు ఛాన్సే ఉండదన్నమాట. మనం అప్పుడప్పుడు హెయిర్ కట్ చేస్తే అది కొంచెం కొంచెం బాగా ఎదుగుతుంది. సో నేను ఇంకా హెయిర్ కట్ స్టెప్ కట్ అయితే చేపిస్తున్నాను. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. రావులపాలెంలో లలిత బ్యూటీ పార్లర్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో చాలా బాగుంటుంది. సో అక్కడికైతే వెళ్ళండి, నేను సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ చేస్తున్నారు అక్కడంతా కూడా, చాలా బాగుంది. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. మంచి మంచి హెయిర్ స్టైల్స్ కూడా మనం అక్కడ చేయించుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ టైం చేపిస్తున్నాను కాబట్టి జస్ట్ స్టెప్ కట్ అయితే నేను చేయించుకుంటున్నాను. అండ్ నేను అక్క వాళ్ళ పాపని తీసుకురావడానికి వెళ్ళి ఇంకా తను అయితే పార్లర్కి వెళ్ళాము. స్కూల్ నుంచి తను తీసుకొచ్చేసి ఇంకా వెళ్దామని అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి తన్ని కూడా తీసుకెళ్ళిపోయాను. సో పాపం తనే నాకు వీడియో అంతా షూట్ చేసిందనమాట. సో నేను గోల్డీ ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. సో నా వీడియో షూట్ చేసేది తనే ఆల్మోస్ట్. సో ఇక్కడైతే హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లో డ్రై చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు సెట్టింగ్ స్ప్రే అదంతా చేసి సెట్ చేస్తారు. మొత్తం హెయిర్ అంతా కూడా సెట్ చేస్తారు. పాపం దీనికైతే బోర్ కొట్టేస్తుంది గోల్డమ్కి. నేనైతే కాసేపు తనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో తను ఇంకా సిగ్గుపడుతూ ఉంటుంది వీడియో షూట్ చేస్తుంటే. సో నా హెయిర్ కట్ అయితే అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్. చూసారా,
చాలా నీట్గా అయితే ఉంది హెయిర్ కట్, చాలా బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడైతే డ్రై చేసేసి బ్లో డ్రై చేసేసి ఇంకా సెట్ చేసేస్తారు హెయిర్. చూడండి ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీరు కూడా, నేను సజెస్ట్ చేయట్లేదు, సో ఇట్లాంటి మనం అప్పుడప్పుడు ఇలా హెయిర్ కట్స్ చేపిస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. కొంచెం మనకి కాన్ఫిడెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తున్నాను అంతే. సో చూసారు కదా నా హెయిర్ కట్ నచ్చిందా మీ అందరికీ? నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేస్తే చేయండి. సో ఇక్కడితో అయితే నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా ఫర్దర్గా వస్తాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.